ఎలా ఉన్నారు? ఓకే, ఇప్పుడు మనం చేయబోతున్న 2 పీతలతో ఈ మనకు కావాల్సిన పదార్థాలు చూడండి. కార్న్‌ఫ్లవర్ ఇదిగోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ లైట్‌గా తక్కువండి. ఇందాక చెప్పే జీడిపప్పు, బాదం పప్పు, కొబ్బరి, అన్నీ మిక్స్ అండి. పల్లీలు అన్నీ మిక్స్ అండి. ఇది మళ్ళీ కారం అండి. నెక్స్ట్ సాల్ట్ అండి. మళ్ళీ చెప్తున్నా మై డియర్ ఫ్రెండ్స్, కార్న్‌ఫ్లవర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, నెక్స్ట్ జీడిపప్పు, బాదం పప్పు, కొబ్బరి, పల్లీలు పౌడర్ అండి. నెక్స్ట్ కారం, నెక్స్ట్ సాల్ట్. మై డియర్ ఫ్రెండ్స్, మళ్ళీ చాలా జాగ్రత్తగా ఉండండి. లాస్ట్ టైము కార్న్‌ఫ్లవర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీడిపప్పు, బాదం పప్పు, పల్లీలు, ఎండు కొబ్బరి పౌడరు, కారం, సాల్ట్. ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా కలుపుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. తక్కువ వాటర్ పోసుకోవాలి, ఎక్కువ పోసుకోకూడదు మై డియర్ ఫ్రెండ్స్. ఎక్కువ పోసుకుంటే తేడా వచ్చేసింది మై డియర్ ఫ్రెండ్స్. చాలా తక్కువ పోసుకుందాం. చూడండి, ఎక్కువ పోసుకోకూడదు, లైట్గా పోయింది. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, చాలా టఫ్గా ఉండాలి. ఏదో పోసాం అంటే కాదు. ఇంకా పీతలు కూడా 2 ఉన్నాయి, పెద్ద పీతలు ఫ్రై చేసుకోవాలి. ఇంకో చూడండి, కార్న్‌ఫ్లవర్ కొంచెం వాటర్ పోయింది. ఎక్కువ పోస్తే మళ్ళీ పాడైపోద్ది. మొత్తం చూసుకుంటే టైట్ కలపాలి. ఏదో చేసామంటే కాదు, పర్ఫెక్ట్గా చేయాలి. అందరూ ఏం చేశాడు అనుకోవాలి, ఆ విధంగా ఉండాలి. పోయిందా? ఓకే మై డియర్ ఫ్రెండ్స్, చూడండి. ఇంకా వాటర్ చాలేదండి, కొంచెం వాటర్ పోసుకుందాం. కొంచెం మరీ ఎక్కువ పోస్తే తేడా ఉంటుంది. లైట్ కలుపుకోవాలి, లైట్ పోసుకోవాలి. ఫస్ట్ టైం జీడిపప్పు, బాదం పప్పు, ఎండు కొబ్బరి పౌడర్లో కార్న్‌ఫ్లవర్ వేయడం. చూద్దాం, అసలు ఎప్పుడు కొత్తగా ఆలోచించాలి మై డియర్ ఫ్రెండ్స్. గట్టిగా ఉంది అని చూడాలి, ఆలోచించాలి. ఇప్పుడు ఈ కార్న్‌ఫ్లవర్ని, ఈ మిక్స్ని చక్కగా పీతలకి ఫుల్గా పూసేద్దాం మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే జీడిపప్పు పౌడరు, బాదం పప్పు అంతా కాస్టే అండి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, పీతలకి వేసుకుందాం. అందరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. ఓకే, చూడండి ఎంత కాస్ట్లీ పౌడర్ అండి. ఓకే, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. పీతలు కలిపేద్దాం, జాగ్రత్త మిక్స్ చేద్దాం. చూడండి.